ఫ్రెండ్స్, ఇది పొద్దున్నే తీస్తున్నాను. ప్రకృతిని ఎంత అందంగా ఉంచాను. ప్రకృతి చూసారా? దాన్ని ఏమంటారంటే వేప చెట్టు నేత ఆకు. ఆ నేత ఆకుని పొద్దున్నే ఉప్పు కలుపుకొని చిన్నగా వంటలాగా చేసుకొని తింటే అనారోగ్యం రాదంటారు పెద్దలు. నిజంగా అంటే నేను కానీ ఒకసారి ట్రై చేశాను. చాలా చేదుగా ఉంటుంది కానీ మంచిదంట. చూడండి ఒకసారి ఎంత బాగుంది, చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ప్రకృతి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా. ఇట్లాంటి ప్రదేశాలను చూసారా ఎప్పుడైనా మీరు? చూసింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సార్ చూడండి, ఇది వచ్చేసి ఎంత బాగుందో చూడండి. పూలు ఎంత బాగా పూసాయి కదా, పూలు ఎంత బాగున్నాయి కదా. చెట్టు కూడా చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఈ వాతావరణంలో. ఇట్లాంటివి నా కోరిక ఏంటంటే ఇట్లాంటి చుట్టూ చెట్లు ఉన్న ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇల్లు కట్టుకొని ఉంటే బాబా లక్కే వేరు కదా. చూడండి ఎట్లా ఉంది చూడండి ఒకసారి, ఎంత ఆహ్లాదకరంగా ఉంది చూడండి ఇక్కడ చెట్లు కదా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి చెట్లు. ఇట్లాంటి చెట్లు ఉన్న ప్రదేశంలో గిన మనము ఇల్లు కట్టుకొని ఉంటే వద్దొద్దన్న ఆరోగ్యం వస్తుంది, అనారోగ్యం పోతుంది. చూడండి ఒకసారి చెట్లు ఎంత బాగున్నాయో. ఒక ఉద్యానవనం ఉన్నట్టున్నాయి ఇక్కడ చెట్లు. ప్లేస్ చెప్పకూడదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్లేస్ చెప్పడం ఇది నాట్ రివీల్ దిస్ ప్లేస్. చూడండి ఇది వచ్చేసి నీలగిరి చెట్టు అంటారు దీన్ని. ఈ నీలగిరి చెట్టుతోనే తైలం తయారు చేస్తారు. నేను కూడా జలుబు చేసినప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ ఆకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నీలగిరి ఆకు, ఈ నీలగిరి ఆకుని తీసుకొని దాన్ని బాగా పులిమి స్మెల్ చూస్తాను, అప్పుడు జలుబు పోతుంది. ఇంకొకటి ఏం చేస్తానంటే, నేను అప్పుడు ఈ నీలగిరి ఆకుని వేడి వేడి నీళ్ళల్లో వేసుకొని ఆ స్మెల్ చూస్తే బాబా జలుబు వద్దొద్దన్నా పరిగెత్తిపోతుంది. చూడండి ఇక్కడ కూడా ఇంకో చెట్టు ఉంది, ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి. చూడండి అది, దిస్ ఈజ్ నీలగిరి చెట్టు. చూడండి ఎంత బాగుంది, చూడండి చూడండి ఫ్రెండ్స్, నీలగిరి చెట్టు. నెక్స్ట్ ఈ వేప చెట్టు ఆల్రెడీ చూపించాను, అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే ఇది ఫ్రెండ్స్ కానుగ చెట్టు అంటారు కదా, కానుగ చెట్టు. ఎస్ సీ దిస్, హౌ ఈజ్ దిస్? చూడండి ఎంత బాగున్నాయి చూడండి చెట్లు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు దిస్ ఇన్ ప్లేస్? చూడండి వరుసగా ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి చెట్లు, వరుసగా ఉన్నాయి చూడండి. నేను చూపిస్తాను కదా, వరుసగా ఉన్నాయి చూడండి చెట్లుగా, ఎంత బాగున్నాయి చూడండి వరుసగా చెట్లు. చూడండి ఫ్రెండ్స్, వరుసగా దాదాపు ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 ఇన్ని చెట్లు ఉన్నాయి చూడండి కదా, వరుసగా ఉన్నాయి. ఇవి ఒకసారి మీకు పెద్దగా చూసిన వీడియో ఏంది పొద్దున్నే సో చెప్తున్నాడు అనుకోద్దండి. వీడియో ఏంది ఒకసారి చూడండి, పొద్దున్నే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే మనము ఎంత ఆనందంగా ఉంటామో ఒకసారి చూడండి. సీ దిస్ దట్స్. మీకు ఒకవేళ నేను చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకున్నా లైక్ చేయండి, నేనేం ఫీల్ అవ్వను. మరి వీడేంట్రా ఇలా విచిత్రంగా ఉన్నాడు అని అనుకోవద్దండి దయచేసి ప్లీజ్. ఈ పేదవాడి వీడియోని ఒకసారి లైక్ చేయండి ప్లీజ్. మంచి డ్రెస్సులు వేసుకొని ఎగిరే వాళ్ళకి మాత్రమే లైక్ కొడతారంటే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఏదో మా చేతనైన మాత్రం వీడియోలు తీసుకుంటున్నాం. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి
మునగ చెట్టు అండి, మునగ ఆకు. ఈ మునగ చెట్టు గురించి అందరికి తెలిసే ఉంటుంది. మనము ఫస్ట్ ఉగాది అప్పుడు స్టార్ట్ అవుతాయి ఇవి స్టార్ట్ అయినప్పుడు మునక్కాయలు తింటాము, భలే ఉంటాయి. ఆ టేస్టే సూపర్ అబ్బా. ఆ మునక్కాయలు తింటేగిన బాబా. కానీ పెళ్ళి కాని వాళ్ళు తినకూడదు అంటారు. అది ఎందుకో అని నాకు కూడా తెలియదు ఇప్పుడు వరకు. కానీ దాని గురించి నేను కూడా ఎవరిని అడగలేదు. పెళ్ళి కాని వాళ్ళు ఎందుకు మునక్కాయలు తినకూడదు అనే క్వశ్చన్ నేను కూడా ఎవరిని అడగలేదు. దాని గురించి మీరు కూడా నన్ను అడగద్దండి దయచేసి. నాకు కూడా తెలియదు ఆ ఆన్సరు. నేను కూడా ఎవరిని అడగలేదు. చూడండి ఇవి రెండు, ఇది మునగ చెట్టు, ఇది వేరే సమ్మన్ చెట్టు. ఇవి రెండు కలిసి ఎలా ఉన్నాయి. ఈ చెట్ల వల్లే మనం కూడా కలిసి ఉండలేమా మనుషులు? ఎందుకు మనం కొట్లాడడం? ఆస్తి కోసం, పదవి కోసం, ధనం కోసం గొడవ నిత్యం ఎందుకు? ఒక మనిషితో ఒక మనిషికి గొడవ ఎందుకు చెప్పండి? మనం ఎన్నాళ్ళు ఉంటాం చెప్పండి? అదే ఈ చెట్లు ఏమన్నా కొట్లాడుతున్నాయా? సంతోషంగా ఉన్నాయా? మరి ఒక మనిషిని ప్రేమించడం అంటే అలా కాదు. ఒక మనిషిని గౌరవిద్దాం, మనం గౌరవాన్ని పొందుదాం. అంతేగాని మనము ఒక మనిషిని ద్వేషించడం వల్ల మనకి ఎటువంటి లాభం లేదు. వాడు పేదవాడిని వాడి డబ్బు చూసి గౌరవించడం కాదు, వాడి వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించాలా. అంటే నేను నా గురించి చెప్పట్లేదు, ఎవరైనా కూడా మంచి వాడి మాట తీరుని బట్టి గౌరవించాలా. చూడండి మరి ఈ చెట్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి చూడండి, ఒకసారి చూడండి కదా. ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి కదా ఈ చెట్లు. మరి ఈ చెట్లు ఉన్నంత ప్రశాంతంగా మనం ఎందుకు ఉండలేకపోతుంది? మరి పక్కన ఉన్నాయి కొట్లాడచ్చు కదా. నేను హైట్ ఉన్నాను, నేను చిన్నగా ఉన్నాను, నాకంటే నువ్వు పెద్దగా అయిపోయినావు, నాకంటే ఎదిగిపోయినావు అని అది దాంతో కొట్లాడచ్చు కదా. కొట్లాడదు. కానీ అదే మనిషి అయితే వాడు నాకంటే నా ముందే ఉండి నాకంటే ఎత్తుకు ఎగిరిపోయాడు అని అసూయ ఉంటుంది మనుషులలో. అంటే అందరిని తప్పుగా అనుకోకండి, జెన్యున్గా అది నాలో కూడా ఉంటుంది అసూయ. ఆ అసూయను పోగొట్టుకోలేమా అనే దానికోసమే నేను ఈ వీడియో చేశాను. ఏంటంటే జస్ట్ ఏదో చూపించాను. ఒకవేళ మీకు ఇష్టమైతే కెన్ సీ, ఇష్టం లేదంటే థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.